ఎండాకాలంలో ఇంట్లోనే చేసుకోగలిగే బెస్ట్ కూల్ డ్రింక్స్ ఇవే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ఎండాకాలం వచ్చిందంటే మనకి సాధారణంగా మజ్జిగ, పెరుగన్నం లాంటివే గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు కొంచెం కొత్తగా మన శరీరాన్ని చల్లగా ఉంచే 3 ప్రత్యేకమైన వంటకాలు మరియు కూల్ డ్రింక్స్ గురించి తెలుసుకుందామా? అందులో నెంబర్ 1 వచ్చేసి సబ్జా షర్బత్. ఇది ఎండాకాలంలో తక్షణ చల్లదనాన్ని ఇచ్చే మంచి పానీయం. ఇది చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సబ్జా గింజలు 1 స్పూన్, నీళ్లు కావాల్సినవి. ఇప్పుడు వేరే గ్లాస్ లో నీటిలో నిమ్మరసం లేదా తేనె వేసి కలపాలి. చివరగా ఆ గ్లాస్ లో ముందుగా మనం పక్కకు నానబెట్టిన సబ్జా గింజలు వేసి కలిపితే చల్లగా ఉండే సబ్జా షర్బత్ రెడీ అయిపోతుంది. ఈ డ్రింక్ వచ్చేసి మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. నెంబర్ 2 డ్రింక్ వచ్చేసి పుచ్చకాయ పుదీనా రసం. ఇది సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఉత్తమమైన పానీయం. ఇక దానికి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మరసం, కొంచెం ఉప్పు. ఇక ఇప్పుడు తయారీ విధానానికి వస్తే పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి కొంచెం పుదీనా ఆకులు, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేస్తే తీపి చల్లని పుచ్చకాయ రసం రెడీ అయిపోతుంది. ఇది మనం ముందుగా చెప్పుకున్నట్టు శరీరాన్ని వెంటనే చల్లబరుస్తుంది. ఇక ఈ లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ 3వ డ్రింక్ వచ్చేసి మామిడికాయ పెరుగు డిజర్ట్. ఇది తీపిగా ఆరోగ్యంగా ఉండే సమ్మర్ స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు మామిడి పండు ముక్కలు, పెరుగు, తేనె, చియా గింజలు. ఇక దీనికి తయారీ విధానానికి వస్తే ముందుగా పెరుగులో తేనె కలపాలి, తర్వాత మామిడి ముక్కలు వేసి కలపాలి, ఫైనల్ గా చియా గింజలు కలిపితే రుచికరమైన మామిడి పెరుగు డిజర్ట్ రెడీ. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎండాకాలంలో బయట దొరికే కూల్ డ్రింక్స్ కన్నా ఇలాంటివి ఇంట్లో చేసుకొని తాగితే ఆరోగ్యం బాగుంటుందని గుర్తుంచుకొని పాటించడానికి ట్రై చేయండి. మరి ఈ వంటకాలు కనుక మీరు ట్రై చేశాక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.